తమిళనాడు రాష్ట్రానికి టీవీకే పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా విజయ్ గారు కొనసాగుతారా లేదా అనేది రేపు అయితే తెలుస్తుంది. రేపు తమిళనాడు శాసనసభలో ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది నిర్వహిస్తారు. ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ముఖ్యమంత్రి గారికి ఫ్లోర్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఫ్లోర్ టెస్ట్లో ముఖ్యమంత్రి గారికి సింపుల్ మెజారిటీ వస్తే చాలు. సింపుల్ మెజారిటీ అంటే ఎవరైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఉంటారో ఈ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఎంతమంది అయితే అసెంబ్లీకి అటెండ్ అవుతారో అటెండ్ అయిన తర్వాత ఓటింగ్లో పాల్గొంటారు కదా, ఓటింగ్ వేసిన తర్వాత వీళ్ళ ఓట్లన్నీ కౌంటింగ్ చేసిన తర్వాత ఇందులో జస్ట్ సింపుల్ మెజారిటీ వస్తే చాలు ముఖ్యమంత్రిగా విజయ్ గారు అయితే కొనసాగొచ్చు. ఇక్కడ సింపుల్ మెజారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు రాష్ట్రంలోనే మొత్తం 294 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ 294 ఎమ్మెల్యే స్థానాల్లో జనరల్గా ముఖ్యమంత్రి కావాలంటే అబ్సల్యూట్ మెజారిటీ ఉండాలి. అబ్సల్యూట్ మెజారిటీ అంటే 118 ఎమ్మెల్యే స్థానాలు అయితే ఉండాలి. ఇక్కడ సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది శాసనసభలో. సింపుల్ మెజారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 200 మంది ఎమ్మెల్యేస్ మాత్రమే శాసనసభకు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత వీళ్ళు ఓట్లు వేసిరు అనుకో, వీళ్ళు ఓట్లు వేసిన తర్వాత జస్ట్ ఇందులో 101 మంది ఎమ్మెల్యేస్ విజయ్ గారికి ఓటు వేస్తే అతను ముఖ్యమంత్రిగా అయితే కొనసాగొచ్చు. ఇక్కడ అబ్సల్యూట్ మెజారిటీకి సింపుల్ మెజారిటీకి శాసనసభలో చాలా తేడా ఉంటుంది. దీన్ని అయితే బాగా గమనించండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.